ప్రియమైన దేవుని వారలారా, ఈ దినమున కొరకై దేవుడు మనకు ఏర్పరిచిన వాగ్దానము ఇర్మియా గ్రంథము 31వ అధ్యాయము 13వ వచనము. వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి నేను వారికి ఆనందము కలుగచేతును. ప్రియమైన వారలారా, దేవుడు ఈ ఉదయకాల సమయములో మనతో చెప్తున్నారు, వారి దుఃఖమునకు ప్రతిగా సంతోషమిచ్చి వారిని ఆదరించెదను, విచారమును కొట్టివేసి ఆనందమును కలగజేస్తాను అని. అయితే మనలో అనేక మంది ఎన్నో ఇబ్బందులతో విచారముతో ఉంటాము కదా. అయితే దేవుడు చెప్తున్నారు, బాధపడవద్దు, కలత చెందవద్దు అని. ఒక్కొక్కసారి మనకు ఆలోచన వస్తుంది, ఎంత భరించినా బాధలు మాకే వస్తాయి, ఎప్పుడు చూసినా ఏదో ఒక బాధ, ఏదో ఒక సమస్య, దేవుడు ఏది చెయ్యట్లేదు అని సందేహపడతాము కదా. అయితే బాధపడకండి, సందేహపడకండి. మన జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనము ఇంకా ఆయన సన్నిధికి దగ్గరగా జీవిస్తూ దేవుడు మనతో మాట్లాడే ప్రతి మాటను కూడా వినడానికి సిద్ధంగా ఉండాలి. ఆయన సన్నిధిలో మనము నిరంతరము మొరపెట్టే వారముగా ఉండాలి. విశ్వాసముతో, పూర్ణ హృదయముతో, పూర్ణ ఆత్మతో మనము నమ్మితే చాలు, దేవుడు మన జీవితాలలో ఉన్న ప్రతి విచారమును కొట్టివేసి మనకు ఆనందమును కలగజేస్తాడు. కాబట్టి మనందరము కూడా మన జీవితాలలో దుఃఖాలు, సమస్యలు, విచారము కొట్టివేయబడి ఆనందము, సంతోషమును ప్రభువు మనకు కలగచేయాలని ప్రార్థిస్తాము. ప్రార్థన. పరిశుద్ధుడవైన దేవా, కృపగలిగిన తండ్రి, మీ పాదములకు లెక్కలేని స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ ఉదయకాల సమయములో తండ్రి మా అందరితో మాట్లాడినందుకు మీకు స్తోత్రములు. అవును యేసయ్య, నీవు మాకు వాగ్దానం ఇచ్చావు, సంతోషమునిస్తాను, ఆదరిస్తాను అని మాకు వాగ్దానం ఇచ్చావు ప్రభువా. మేము ఈ వాగ్దానమును నమ్ముతున్నాము తండ్రి, విశ్వాసముతో నీ సన్నిధిలో అడుగుతున్నాం ప్రభువా. ఈ క్షణం ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరి హృదయములో ఉన్న విచారమును కొట్టివేయండి. వారికి కావలసిన సంతోషమును, ఆనందమును వారి కుటుంబాలలో, జీవితాలలో మెండుగా అనుగ్రహించుమని నజరేయుడైన యేసు నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్.